ఈరోజు ముందుగా ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఒక్క నేరం జీవితాంతం శిక్ష, తెలిసి తెలియక చేసి భవిష్యత్తు కోల్పోతున్న యువత. తర్వాత గోవా ఆలయ జాతరలో తొక్కిసలాట, 6 భక్తుల మృతి, 70 మందికి పైగా గాయాలు. అందాల పోటీల్లో వైద్య పర్యాటకానికి అందలం, విదేశీయులను ఆకట్టుకునేందుకు కార్యాచరణ. 13 జిల్లాల్లో తీవ్ర వడగాలులు, జూన్ వరకు ముప్పే. ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారుల అంచనా. ఈ జిల్లాల్లో గత 11 ఏళ్లలో సగటున 21 నుండి 40 రోజులు వడగాలులు. పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు, దిగుమతులు నౌకలపై నిషేధం విధించిన భారత్. ఉత్తరాలు పార్సిల్ సేవలు నిలిపివేత. అబ్దాలీ క్షిపణుల్ని పరీక్షించిన పాక్. సింధుపై నిర్మాణాలను ధ్వంసం చేస్తాం, పాక్ రక్షణ మంత్రి. ఉగ్రవాదులనే కాదు, వంత పాడే వాళ్లను వదలమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. విజయ్ దేవరకొండపై ఫిర్యాదు, ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదన్న దేవరకొండ. నేడే నీట్, రాష్ట్రంలో 190 కేంద్రాల్లో పరీక్ష. తెలుగు భాషా పరిరక్షణకు మరింత తీవ్రంగా ఉద్యమం. సంస్కృతానికి ప్రాధాన్యమిచ్చే చర్యలను విరమించుకోవాలి. భాషాభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వక్తలు. కాయే చెట్టుకు బరువైతే ఆదిలాబాద్ జిల్లాలో వింత. మూసీని మూసేస్తుంటే కళ్ళు మూసుకున్నారు. యథేచ్ఛగా ఉల్లంఘనలు, షరతులు ఉష్కాకి. నది ఒడ్డునే 38 అంతస్తుల భారీ నిర్మాణం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం బాటలు. రేపు నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పారే ఏరు కాదు, కారే నీరు. ఓ ప్రధాన కాలువ లీకేజీ. మానవ బాంబునై పాకిస్తాన్ను నాశనం చేస్తానన్న కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్. డీజీపీపై వ్యాఖ్యలు, ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై కేసు. టౌన్ ప్లానింగ్ అధికారి సిబ్బందిపై దాడి, కార్పొరేటర్పై అబిడ్స్ ఠాణాలో కేసు. మే గడిస్తే గండం గట్టెక్కినట్లే. నీటి సరఫరాలో ఈ నెలే కీలకం. మెరుగైన స్థితిలో నీటి మట్టాలు. ఇవి ఈ రోజటి వార్తలు. మళ్ళీ కలుసుకుందాం. జితేంద్ర.